ప్రతి క్రైస్తవ విశ్వాసం కూడా మీరు యేసు మార్గంలో నడిస్తే జ్ఞానుల నక్షత్రం ఎలా నడిపించిందో కష్టకాలంలో దేవదూత ముందుండి నడిపిస్తారు. తెలుసా మీకు ఈ మర్మం? ఈ మర్మం తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవదూత స్వయంగా వచ్చి నడిపిస్తుంది. ఇంకొక లేఖనం నాకు చాలా ధైర్యం పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. పేతురును రక్షించలేదా? దేవదూతలు అలా నడిపిస్తాయి. ఈ 2022లో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, సంఘాన్ని, లైవ్ వింటున్న వారిని ప్రభుదూత కావలి నుండి మీ కుటుంబాలను క్షేమంగా నడిపించి రక్షించును గాక. ఎందుకంటే ఇశ్రాయేలీయులను ముందుగా ఎర్ర సముద్రంకు దాటించేసింది. సముద్రం ఉన్నా భయపడ్డారు వాళ్ళు, వెనుక శత్రువులు వస్తారని దిగులు పడ్డారు వారు. కానీ దేవదూత ముందుండి వారిని నడిపించింది. ఆ దేవదూతలే ఇప్పుడు కూడా ఉంటారు. అవును, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, క్రైస్తవ జీవితంలో అవిశ్వాసంగా దయచేసి ఉండొద్దు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అపుస్తకాలను చూడండి 9వ అధ్యాయం. అపుస్తకాలను చూడండి 9వ అధ్యాయం 3 నుంచి. మార్గంలో దేవదూతలు ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. అతడు ప్రయాణం చేయొచ్చు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు, జీవితం అనేది ఒక చిన్న ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో గంధాలు, ఎన్నో గొడవలకు వెళ్ళి మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. రేపు ఎక్కడుంటాము, మళ్ళీ నెలలో ఎక్కడుంటాము, మళ్ళీ ఈ రీతిగా కలుసుకుంటామా? కలుసుకోము. అందరం ఇట్లనే కలుసుకొని ఉండలేం కదా. జీవితం అనేది ప్రయాణం. పౌలు ప్రయాణం చేస్తున్నాడు. చదువు. అతడు ప్రయాణం చేసి దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చేసింది. వచ్చి ఆ వెలుగులో దేవుడు ఏం మాట్లాడతాడు? అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడతాడు. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలు ఏం చేస్తుండు? ప్రయాణం చేస్తుండు. ఈ జీవితం అనే ప్రయాణంలో నీవు నేను 2022 2వ తారీఖు ఆదివారం మందిరంలో కూర్చున్నాం. ఈ జీవితాంతం ప్రయాణం చేయాలి. దేవుడి స్వరం వినే భాగ్యం మీకు లేకపోతే ఎట్లా? పౌలుతో దేవుడు ఒక స్వరం ద్వారా మాట్లాడాడు. నేను మీతో వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా. దేవుడు మాట్లాడతాడు, దిగులు పడవద్దు. కష్టం రాని, బాధలు రాని, శ్రమలు రాని, దుఃఖం రాని, వేదన రాని, మరణం రాని, ఈ జీవితంలో దేవుని సహాయం కొరకు, దేవుని నడిపింపు కొరకు మనం కనిపెట్టాలి. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు స్వరం ద్వారా మాట్లాడి, సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వు ఏ పని చేసినా దేవుడు చూస్తాడు. నువ్వు చెడు చేసినా దేవుడు చూస్తాడు, మంచి చేసినా చేస్తాడు. ఇక్కడ సౌలు ఏం చేస్తుంది తెలుసా? దేవుని బిడ్డలను చిత్రహింసలు పెట్టి చంపుతాడు. నువ్వు దుష్ట శక్తులు, దుష్ట ప్రయోగాలు చేస్తూ కుటుంబాలను నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని నాశనం చేయడా? ఏ పంట విత్తుతావో ఆ పంట కొయ్యాలి. ఏ పంట విత్తుతావో, నేను మొక్కజొన్నలు విత్తినప్పుడు ఉరిపోతానా? పల్లికాయ విత్తినప్పుడు మరో పత్తి వేస్తానా? నేను మీకు చెప్తానా, నీతితో విత్తేవాడు నీతితో పంట కోసుకుంటాడు. పాపం పంట విత్తిన వాడు పాపం పంట కోసుకుంటాడు. ఈయన ఏం చేసిండు? దేవుని బిడ్డలను చిత్రహింసలు చేసి, ఆడోళ్ళను కూడా చూడకుండా చిత్రహింసలు చేసి కొట్టుతాడు. ఎవరు? సౌలు. దేవుడు ఆకాశం నుంచి చూసి మాట్లాడి, సౌలా, నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, నువ్వు చేసేది ఏంది? నా బిడ్డలకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మన పక్షంగా మిత్రుడు, ఈ సంవత్సరం యుద్ధం చేయడం యెహోవా ముందున్నాడు. ఇశ్రాయేలీయులు ఏమైనా భయపడ్డారా? ఎర్ర సముద్రం అడ్డు రాని, ఇంకా శత్రువులు రాని, సాగిపో అని దేవుడు చెప్పాడు. సాగిపోతున్న సమయంలో దేవుడు మరి 6 నెలలపై నడిపించాడు. నేను మీకు చెప్తున్నా, నా ప్రియ దేవుని బిడ్డారా, కష్టంలో, రోగంలో, దుఃఖంలో, శోధంలో ఈ సంవత్సరం నీకు ఏం బాధ ఉన్నదో దేవునికి అప్పచెప్పు. జ్ఞానులను నక్షత్రం ద్వారా చూపించి నడిపించాడు. దేవుడు తన దూతను పంపి మరి ఇశ్రాయేలును 6 నెలలపై నడిపించాడు. నిన్ను నడిపించరా? అందుకే యేసే నేనే మార్గం, నా మార్గంలోకి రండి అని చెప్పాడు.
ప్రార్థన అంటే చాలా మందికి అయ్యా ఏమొద్దులే అనుకుంటారు. అయ్యా నువ్వు ఏ పంట విత్తుతావు ఆ పంట పోతావు. పనివాడు తన జీతానికి పాత్రుడు కాదా? ఇవాళ మీరు ఇలా కూర్చుంటే మీ టైం అంతా పోతుంది అనుకుంటుందా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఎన్ని దీవెనలు వస్తాయి తెలుసా? దేవుడు ఈ సంవత్సరం నిన్ను, నీ పిల్లలను, నీ కొడుకులను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కాపాడాలంటే రావాలి. బైబిల్ ఏం చెప్తుంది? యేసు మార్గంలో యేసు ప్రభువు బైబిల్ ఏం చెప్పిండు? 6 రోజులు కష్టపడు, 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. మీరు మంచిగా మీరు మీ పిల్లలు ఆరాధించమని దేవుడు చెప్పలేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే సమయం దేవునికి అండి. ఆయన మార్గంలో నడవండి, ఆయన వాక్యంలో నడవండి, విశ్వాసంలో నడవండి, ప్రార్థనలో ఎదగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నక్షత్రం ద్వారా దేవుడు మార్గం చూపించి నడిపించాడు. దేవుడు తన దూత ద్వారా మరి ఇశ్రాయేలును నడిపించాడు. ఇంకొకటి కూడా నేను మీకు దయచేసి జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 22 నుంచి చూడు. సంఖ్యాకాండం 22:22లో చక్కగా వ్రాయబడ్డది. బైబిల్ చూడండి, తీసుకొని గ్రహించండి. చూడండి, మార్గంలో ఎవడు? బిలాం వెళ్ళుచుండగా, అతడు వెళ్ళుచుండగా మార్గంలో దేవుడి కోపం ఉగ్రత వచ్చేసింది. నువ్వు దేవుని గుడికి రాక పాప పనుల వైపు వెళ్ళినప్పుడు దేవుడు మొత్తడా? నువ్వు గుడికి వస్తూ పాపపు చేతలు చేస్తే దేవుడు మొత్తడా? బిలాము దేవుని సేవకుడే. బాగా గుర్తుపెట్టుకోండి, బిలాము దేవుని సేవకుడే. మరి ఆ ఇశ్రాయేలీయులను బాలాక్ మాటలు విని, రాజు మాటలు విని శపించడానికి బయలుదేరినప్పుడు దేవుని ఉగ్రత మార్గంలో నువ్వు కూర్చుంటే దేవుడు చూస్తాడు. ఈ జీవిత యాత్రలో నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నావు? నువ్వు గుడికొచ్చుకుంటూ నువ్వు చేసే కార్యాలేంటి? నువ్వు గుడికొచ్చుకుంటూ తాగినప్పుడు దేవుడు చూడలేదా? నువ్వు గుడికొచ్చినప్పుడు వ్యభిచారం చేసినప్పుడు దేవుడు చూస్తలేడా? నువ్వు గుడికొచ్చినప్పుడు అబద్ధమైనప్పుడు దేవుడు చూస్తలేడా? ఇవన్నీ దేవుడు చూస్తాడు. బిలామునే చూసిండు. అది ఎట్లా చూసిండు? అతడు మార్గంలో వెళ్ళుచుండగా, చదువు చూడండి, దేవుని కోపం వచ్చినప్పుడు నేను ఆపగలనా? దేవుని కోపం వస్తే? చూడండి, భూమికి పునాది వేసినోడు, లోకాన్ని నిర్మించినోడు నిన్ను నన్ను లెక్క చూడడా? యేసే మార్గం అని తెలుసుకోండి. నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు చెప్తున్నా. ఆ దేవుడు నిన్ను చూస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, మీ జీవిత యాత్రలో దేవుని ఉగ్రతకు బలికాకండి. అతను మార్గంలో వెళ్ళుచుండగా దేవుని కోపం వచ్చేసింది. చదువు. దేవుని యొక్క దూత బిలాముకి విరోధి అయి త్రోవలో నిలిచింది. ఈ జీవితం అనేది మనం ప్రయాణం చేయాలి. 2022లో ఎన్నో ఊర్లు తిరగాలి, అవునా? ఎన్నో ప్రాంతాలు తిరిగి రావాలి, ఎక్కడెక్కడో బిజినెస్ చేయాలి. ఈ ప్రాంతంలో దేవుని నడిపింపు, దేవుని సహాయం లేకపోతే, పాప పనులు చేస్తే దేవుని దూత విరోధి అయి త్రోవలో నిలుచుంటది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2022 అందుకే మీరు ఎటు వెళ్ళినా ప్రార్థన చేసుకుని పోండి, భక్తిగా ఉండండి. నేను చెప్పేది భయం కలిగి బ్రతకండి, పాపం పనులు చేయకండి. దేవుని ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాడని చెప్పాడు. అందుకే యేసే మార్గం అని దయచేసి తెలుసుకోండి. మీ పాప పనులు, మీ పాప ఆలోచనలు, చెడు క్రియలన్నీ మానండి. ఇక్కడ బయట చెప్తుంది, బిలాము దేవుని బిడ్డలను శపిస్తారని మార్గంలో బయలుదేరినప్పుడు దేవుని దూత ఖడ్గం పట్టుకొని, ఏం పట్టుకున్నది? ఖడ్గం పట్టుకొని త్రోవలో అతనికి అడ్డుగా వచ్చి నిలిచినది. అది ఏం జరిగింది? చూడండి, మీరు కొత్త సంవత్సరం నేర్చుకోవాలి. ఇప్పుడు మనము ఏ ఊరు నుంచి అన్నింటికి రావాలంటే కార్లు వేసుకొని, ఆటోలు వేసుకొని, స్కూటర్లు వేసుకొని, మోటార్లు వేసుకొని వచ్చినాం. ఆ పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు ఏముండేది? గాడిద. యేసుప్రభువే గాడిద మీద నడిచిండు, అవునమ్మా కదా? మరే యేసుప్రభుని ఎత్తుకొని గాడిద మీద పోలేదా? అప్పుడు ప్రయాణ సాధనాలు అవే. ఇప్పుడైతే మనం కార్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, స్కూటర్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఏది అంటే ట్రైన్లు ఉన్నాయి, ఇలాంటి పోవచ్చు. అయితే గాడిదకు దానిపైన కూర్చొని ప్రయాణం అయిపోతుంది. ఎవరు? బిలాము. ఎందుకు పోతాడు ప్రయాణంలో? దేవుని బిడ్డలను శపిస్తారని పోతాడు.
నువ్వు గుడికొచ్చే బిడ్డవైతే నీ మీద విష ప్రయోగాలు జరుగుతుంటే దేవుడు ఊరుకుంటాడా? నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు, మొత్తి పడేస్తాడు. భయపడాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన చేసుకో, నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. బిలాం దేవుని బిడ్డలను చెప్పిస్తానని, బాలాకు డబ్బులు ఇస్తానంటే మంచి ఆశపడి ఇశ్రాయేలులను దేవుని బిడ్డలను చెప్పించడానికే పోతాడు. పోయినప్పుడు ఏం చేసాడు తెలుసా? గాడిదను నోరిచ్చాడు. ఈ గాడిద మీద కూర్చున్నాడు కదా, బిలాం ఏం చేసిందంటే ముమ్మాలు బాగా కొట్టిండు గాడిదని. ముంగట ఎవరు ఉన్నారు? దూసిన కడకం పట్టుకొని దేవదూతున్నది. మార్గంలో దేవుడు ఉంటాడు. బాగా గుర్తు పెట్టుకోండి. దేవదూతలు నడిపిస్తారు. దేవాలయం గంటూరు పోయి క్షేమంగా ఇంటికి చేరువాళ్ళు మీరు చదివించడానికి ప్రార్థన చేసుకొని పోవాలి. అప్పుడు ఏ భయం ఉండదు జీవితంలో. నేను తెలుసుకున్నా చెప్తున్నా, నేను ఎక్కువ ప్రయాణం చేసినా ప్రార్థన చేసుకొని పోతా. వింటున్నా? ప్రయాణంలో మీరు ఎటు వెళ్ళినా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తన దూతలను ముందుగా కాపుదలుగా ఉంచుతాడు. పొలం కాడికి పోయినా, ఎక్కడికి పోయినా, అక్కడికి పోయినప్పుడు ఏదో పాంకాలు తేలినట్టు గురైపోతే అప్పుడే మన బ్రతుకు. అందుకే ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఈ అయ్యగారు దేవుని బిడ్డలను చెప్పిస్తారని పోతుంటే గాడిద దేవదూతలను చూసి పక్కకు పోతుంది. ఎందుకు? దూషణ ఖడ్గం చేతిలో ఉన్నది. ముమ్మారు బాగా కొట్టిండు. దేవుడు ఏం చేసింది తెలుసా? గాడిదకు నోరిచ్చాడు. గాడిద నువ్వు మాట్లాడని చెప్పాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, మానవునికి నోరిచ్చిన వాడెవడు, కళ్ళు ఇచ్చిన వాడెవడు? ఇచ్చినోడు మిమ్మల్ని ఎక్కాడు కదా. నువ్వు నమ్మితేంది, నమ్మకపోతేంది. నేను తెలుసుకున్న సత్యాన్ని చెప్తున్నా. నీకు కళ్ళు ఇచ్చింది ఎవరు? నోరిచ్చింది ఎవరు? కాళ్ళు ఇచ్చింది ఎవరు? కాళ్ళు ఇచ్చినప్పుడు ఒక్కసారి గుడికి రావు, కళ్ళు ఇచ్చినప్పుడు ఒక్కసారి బయటించదు. అడగడా లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. మనలో ప్రతి వాడు కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. రోమపత్రికలో రాస్తున్నది. దేవుని బిడ్డారా, ఎన్నో అద్భుతాలు చూస్తుండ్రు ఈ జీవిత యాత్రలో. దేవుని తెలుసుకో. కడుపెందుకు? తిని ఆయుధ తెచ్చుకోవడానికేనా? దేవుడు ధనవంతుని కూడా లెక్క చూసిండు. అరే ధనవంతుడు 6 రోజుకు 3 సార్లు నువ్వు ఇష్టమైన ఫుడ్ తిన్నావు, సుఖమైన మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నావు అని దేవుడు లెక్క అడగలేదా? ఇదిగో దేవుని మార్గంలో నడవండి, ప్రతిదీ కూడా దేవుడు లెక్కలోకి చూస్తాడు. ఇక్కడ బిలాము కూడా దూషణ ఖడ్గం పట్టుకుని అక్కడ ఉన్నది. బిలాము కనబడతలేవు. బిలాముకు కన్ను కనబడతానయా? దేవుని భక్తుడే కదా. చాలా మంది గుడికొత్తాం, తప్పుడు పనులు చేస్తుంటాం. బిలాము లాంటి వాళ్ళని గుడికొత్తాం, ఎవరు చూస్తారు కదా ఈ పని చేస్తామంటారు. అట్లాంటి గుడి భక్తులు ఎంతమంది లేదు గుళ్ళే. నేను మీకు చెప్తున్నా, ఈ సంవత్సరం నీ కళ్ళకు కాటికనాయదో కొనుక్కోమని బుద్ధి చెప్తున్నాను. దేవుడు ఉన్నాడు. మన తాతయ్య భూమికి పునాది, ఆకాశం నాది, భూమి నాది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ దేవుని సీజన్స్ అని పంపించిన దేవుడిని మర్చిపోతే ఎట్లా? నా ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడిని తెలుసుకోండి, ఏసే మార్గం అని నమ్మండి. ఇక్కడ చూడండి, షార్ట్ చెప్పి నేను ముగిస్తా. చాలు. ఆ గాడి ఏమంటారు తెలుసా? అయ్యా నేను నీ గాడినే కదా, నా ఈ పక్క 3 సార్లు ఎందుకు ఇంత బాగుంటున్నావు? నీ గాడినే కదా, ఏమన్నా తప్పు చేసినా అని గాడిద బిలాము బుద్ధి చెప్పింది. తప్పు చేసినట్టు మనం బుద్ధి చెప్పాల్సిన భారం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మీ కొడుకులో బిడ్డలు అది పోవద్దు అని చెప్తారు నేను, అవునా? దేవుడు మీకు ఎంత చెప్తాడు? ఏదో ఒకటి ఉగ్రత, ఏదో ఒక ప్రభావం మీ మీద ఉంటే అలా జరుగుతుంది. ఎందుకంటే దేవునికి భయపడండి, దేవుని మార్గంలో నడవండి. దూతలు కూడా మన మార్గంలో క్షేమంగా నడిపిస్తారు. నక్షత్రం జ్ఞానాన్ని ఎట్లా నడిపించిందో, దేవుని మార్గంలో దేవదూత ఎలా ఉంది, బిలాము బుద్ధి చెప్పిందో, చెడు మార్గంలోకి వెళ్ళకండి. కొత్త సంవత్సరం యేసు మార్గంలో, యేసు ప్రభు మార్గంలో నడవండి. ఈ మార్గం చాలా బాగుంటది. క్షేమం, నెమ్మది, స్వస్థత, సమాధానం దొరుకుతుంది. మీకు ఇంకొక మార్గాన్ని కూడా నేను చెప్తా. యేసు ప్రభు తానే నడిపిస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? ప్రతి క్రైస్తవులకు కూడా తెలియదు. ఈ 2021 వచ్చింది, ఆదివారం ఉద్యోగానికి అనుకుంటారు అంతే. కానీ యేసు ప్రభువే తానే మన దగ్గరకు వచ్చి నడిపిస్తాడు చాలా విషయాల్లో. మీరు ఎందుకు ఈ మర్మాలను తెలుసుకోవాలి? ఒకసారి లూకా సువార్తలకు రండి.
24వ అధ్యాయం 28 నుంచి చూడండి. షార్ట్ ఏసే నేర్పిస్తాడు. చూడండి, ఎంఐ మార్గానికి ఇద్దరు ప్రయాణికులు పోతాను. మీకు షార్ట్ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎంఐ మార్గానికి ఇద్దరు పోతుండ్రు. పోయేటప్పుడు మూడో వ్యక్తి కూడా యేసు ప్రభు వాళ్ళతో కలిసి బాధపడి నడుచుకుంటూ పోతాడు. ఇది జీవితం. మనం ఈ సంవత్సరం ఎన్నో ప్రయాణాలు చేయాలి. ఈ ప్రయాణాలు చేయాలంటే దేవుని సహాయం, దేవుని నడిపింపు, దేవుని కాపుదల లేకపోతే ఏమైతే తెలుసా? మట్టికి మట్టిగా మారిపోతాం. మనిషి నీ విలువేందో తెలుసా? 24 గంటలలో ఎత్తి ఊరవతల పాతి పెట్టమని చెప్తారు జనాలు. అవునా? వాళ్ళు అక్కడ పాతి పెట్టేసి మంచిగా హాయిగా తాగి తిని పండుకుంటారు. అంతే కదా? మనిషి విలువేందో తెలుసుకోవాలి. నేను మీరు మరణం పాలు కాకముందే మహోన్నతుడైన దేవుడి నడిపింపును మీరు తెలుసుకోవాలని చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఎంఐ మార్గంలో ఇద్దరు బాటసారి పోతుండ్రు. వాళ్ళతో యేసు ప్రభు తానే వాళ్ళ మధ్యలో వచ్చి నడుస్తూ ఉంటాడు. యేసు తానే దగ్గరికి వచ్చి వాళ్ళతో కూడా బాటసారి లాగా నడుస్తుండు. ఎప్పుడన్నా ఒక్కసారి వినండి, క్రైస్తవులమైన మనం మీతో ఎప్పుడైనా ప్రభు నడిచిందా? ఎందుకు ఎదగలేదు? నడుస్తాడు. దేవుడు నడుస్తాడు మీతోటి. ఈ మర్మాన్ని తెలుసుకోవాలి. మీరు ఉద్యోగానికి పోయినప్పుడు, మరి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ప్రార్థన చేసుకుని పోయినప్పుడు దేవుడికి అర్థం ఉంటుంది, దేవుని నడిపింపుంటుంది. మీరు ఏది అడుగుతారో అది ఇస్తాడు. నేను అనుభవించిన, నేను స్వయంగా చూసిన, మీకు ఈ మర్మాన్ని చెప్తున్నా. యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిండు. అయితే చూడండి, వారు గుర్తుపట్టలేకుండా తానే దగ్గరకు వచ్చి నడిచినప్పుడు వారు గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డవి. రోజు బైబిల్ చదివితే కన్నులు విప్పబడతాయి. దేవుని మర్మాన్ని తెలుసుకో, అప్పుడు నీ కన్నులు తెరవబడతాయి. కానీ బాటసార్ల కన్నులు మూయబడ్డాయి. జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. రోజు ఆ ఊరు పోతాం, ఈ ఊరు పోతాం, ఆ పని చేస్తాం, దేవుని మర్చిపోతాం. కన్నులు మూయబడాయా? రోజు భక్తిగా ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవునితో సావాసంలో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదింపబడుతుంది. ఏ తెగులు నీ గుడారమో సమీపించబడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వాళ్ళతో ఉన్నా కూడా ప్రభు అని గుర్తుపట్టలేదు. ఈ వాక్యం చాలా మంది ధైర్యం పట్టుకొని వస్తారు గుడికి, చాలా పాటలు పాడతారు, కానీ ప్రభుని గుర్తుపట్టే కన్నులు లేవు ఈ జీవితంలో. ఈ జీవిత యాత్రలో ప్రభును గుర్తుపట్టండి. ఈ బాటసార్లు గుర్తుపట్టిందా? యేసు ప్రభు తానే వాళ్ళతో నడుస్తున్నప్పుడు గ్రహించలేదు. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో రక్షణ ఉన్నది. ఆయనే పరలోకం ఇచ్చే దేవుడు అని మీకు గట్టిగా చెప్తున్నా. ప్రభు వాక్యాన్ని నమ్మండి, తెలుసుకోండి, పాపం స్థితిలోకి వెళ్ళి విడుదల పొందండి. ఎవరు మీకు చెప్తలేరా? అయ్యో ఈ జీవితం, ఈ దినాలన్నీ క్షణాలన్నీ దొరికిపోతున్నాయి. కాబట్టి ప్రభు వైపు చూడండి, రక్షణలోకి రండి. ఏం జరిగిందో చూడండి. ఒకటి ముగిస్తా. ఆయన చూడండి, ఆయన మీరు ఇప్పుడు బాధపడి పోకుండా ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు కదా. ఇప్పటిదాకా ఏం మాట్లాడుకుంటాను అంటే ఆ భాషలు ఏమంటారు తెలుసా? నజరేయుడైన యేసు ప్రభుని సిలువేసిన సంగతులు నీకు తెలియవు అని ప్రభుకే చెప్తారు. పర్వాలేదు, బాగా చెప్తారు. మరి మనం కూడా దేవుని వాక్యం చెప్తాం. అసలు మూమెంట్ రాగానే దేవుని పక్కన పెడతాం. దేవుడే నా పక్కన ఉన్నాడని గ్రహించాం. పరిస్థితులు రాగానే, అపాయం రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ప్రార్థన. దేవుడు ఎక్కడ ఉంటాడని చెప్పిన రాత్రి నిన్న హృదయంలో ఉంటాడు. ఎక్కడో పెద్ద ముళ్ళు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, నీ హృదయంలోనే దేవుడు ఉంటాడు. నీకే బాధ ఉన్నా ఫస్ట్ దేవుడితో మాట్లాడుకోండి. నీ హృదయంలో దేవుడు సమాధానం ఇస్తాడు, సహాయం చేస్తాడు, స్వస్థత ఇస్తాడు. అందుకే దేవుడు ఉండేది హృదయంలో. నీ హృదయాన్ని కల్మషం చేసుకోకు, పాపంతో నింపుకోకు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాఠశాల ప్రయాణంలో పోతుంటే నజరేయుడైన యేసుని గురించి మీరు తెలియదా అన్నప్పుడు మాట్లాడుకుంటూ ఆ ఇంటికి పోయినప్పుడు ఆ పాఠశాల ఏం చేసిందంటే ఈయన ప్రయాణికుడు అనుకున్నారు.
తన ఇంట్లో తీసుకుపోయి అయ్యా ఈ పూట మా ఇంట్లో మన రొట్టె పిలిచి భోజనం వడ్డించింది. అప్పుడు రొట్టె ప్రభు ఇట్లా పట్టుకొని ప్రార్థన చేసి ఇరిసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం జరిగింది? వారి కన్నులు తెరవబడి ప్రభును గుర్తుపట్టిండు. మీరు ఎప్పుడు గుర్తుపడతారు వాక్యాన్ని? ఎప్పుడు ప్రభు వైపు చూస్తారో మీకే అప్పచెప్తున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభు రాజ్యానికి వారసులం కావాలంటే యేసు ప్రభు మార్గంలో నడవాలి. ప్రభు మిమ్మల్ని క్షేమంగా నడిపించును గాక. ఈ కొత్త సంవత్సరం మీరు ప్రభుని తెలుసుకోకపోతే, మీరు మీ పిల్లల రక్షణలోకి రాకపోతే యేసే మార్గం అని తెలుసుకొని రక్షింపబడండి. ప్రభు మార్గంలో ఎదగండి, ఆశీర్వదింపబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కుగా ప్రేమిస్తున్నాం మా పరమ తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మీ బిడ్డలు మీ వాక్యం విన్నారు, మీరు ఆలోచన చెప్పి నడిపిస్తారు. ఎంతో మంది బిడ్డలను మీరు ఈ లోకంలో నడిపించారు. ఇశ్రాయేలును ఆడిన నేల మీద నడిపించారు. ఈ జీవితయాత్రలో మేము సాగి కూర్చున్నాం ప్రభా. కష్టాలు, శ్రమలు, బాధలు ఏవి రాకుండా ఈ సంవత్సరం అంతా నడిపించండి. మా గ్రామంలో, మా సంఘంలో లైఫించిన వారిని, కూడి వచ్చిన కుటుంబాలను ప్రభు అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇక ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి హృదయంలో నీ వాక్యం భద్రం చేసుకొని ఇంకా ముందుకు ఎదిగి సాగి ఫలించిన కృప చెప్పమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే.